రాహుల్ రవీంద్రన్ గారు చెప్పారు, యువర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. అండ్ ఆల్సో ఆవిడకి మీ మేనేజర్ ఆర్ సమ్మన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆఫ్ వర్క్ చెప్పారనమాట. లేదు సార్, ఇది కొంచెం ఇది మీ సైడ్ నుంచి సినిమాకి ఎలివేషన్ అనమాట. మీరు జనరల్లీ ఏ సినిమా చూసినా సరే మీరు గడ్డం పెట్టుకోరు సార్. యూ హేట్ ఇట్, యూ పర్సనలీ యూ ఇంకా అయితే ఐ డోంట్ థింక్ ఎనీ ఫిల్మ్ యూ హ్యాడ్ ఎనీ. లేదు, మేబీ అతికిచ్చేది ఏమైనా చేసి ఉంటారేమో కానీ మీరు ఎప్పుడు పెట్టలా. బట్ ప్రతిసారి రాకాస షూట్ ఎప్పుడైతే మీ డేట్స్ ఉన్నాయో ఒక 2 days ముందు వరకు యూ డోంట్ గివ్ ఎనీబడి ఎల్స్ డేట్స్. అవును, అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే లేదు రాకాస వల్ల కొంచెం కంటిన్యూటీ బియర్డ్ కావాలని, అంటే చాలా లైట్ బియర్డ్ బట్ స్టిల్ మోర్ దెన్ ఆల్ యువర్ ఫిల్మ్స్. ఎందుకు సార్ మాకు అంటే ఫస్ట్ టైం మీరు ఒప్పుకున్నారు ఇలా గడ్డ? నరసింహ మూవీ చూసారు. నరసింహ మూవీలో రజనీకాంత్ ఇట్లా వెళ్తుంటే వాళ్ళ తండ్రిని అడుగుతారు, మీరు ఎలా బతుకుతారంటే ఇలా చూపిస్తారు కదా, రజనీకాంత్ చూపిస్తారు. అలా నేను నీకు గడ్డం కలగా 1 day డిలే అయినా 1 day లేట్ అయినా షూటింగ్ ఆఫీసర్ కదా గడ్డ ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ భోషాలమే లేకపోతే షూటింగ్ లేదు. నా బొచ్చులో గడ్డ ఉంది బ్రదర్. అని గడ్డం కూడా చాలా న్యాచురల్ ఉంటుంది. ఒక్కరోజు దేవుని దేవల్ల నాకు కుదరలా, ఎందుకంటే కరెక్ట్ ఆ డేట్ అదే అన్నారు, ఆ తర్వాత ఈ డేట్ పింక్ అండ్ డేట్ అన్నారు కాబట్టి తప్పలా ఒక కరెక్ట్ ఇంకా షేరింగ్ చేయాల్సి వస్తుంది ఆ షూటింగ్కి. నైట్ వచ్చేసి వెంటనే నేను మా నరసింహ మేకప్ మీద మాట్లాడి ఎట్లా నేను మేనేజ్ చేస్తాను సార్ అని. పాపమైన మంచి కొంచెం రీఫైన్డ్ గడ్డ మీద తీసుకొచ్చి లైట్గా అద్దిచ్చి మేనేజ్ చేశారు. వైట్ షార్ట్ నా ఫస్ట్ టైం ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనిపించింది. వైట్ షార్ట్ లో ఈ మేడం గారు గుర్తుపట్ల నరసింహ అయిపోయింది అనేసరికి ఉన్నాడే ఎదురు గడ్డం మరి నేచురల్ ఉందండి సరిగ్గా బియర్ దిగా నేచురల్ ఇలా అనేసరికి చూశారు, అయిపోయింది. ఏమైంది ఏమో తెలుగు కనిపెట్టేశారు. అప్పటికి మళ్ళీ క్లోజ్ సపరేట్ తీశారు కదా, సపరేట్ తీశారు. వైట్ ఓన్లీ వైట్ లో పెట్టేశారు.